రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. తమిళనాడులో టీవీకే తిరుగులేని విజయం సాధించిన నేపథ్యంలో ప్రభుత్వ ఏర్పాటుకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. తాజాగా చెన్నైలోని పైనార్ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు భేటీ ముగిసింది. ఈ సమావేశంలో భాగంగా విజయ్ని శాసనసభాపక్ష నేతగా ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ప్రభుత్వ ఏర్పాటుపై టీవీకే ఎమ్మెల్యేలతో విజయ్ చర్చించారు. అనంతరం టీవీకే ఎమ్మెల్యేలను మహాబలిపురంలోని శిబిరానికి తరలించాలని విజయ్ ఆదేశించారు. రేపు గవర్నర్ను విజయ్ కలుసుకోనున్నారు. గవర్నర్తో భేటీ అనంతరం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే సమయాన్ని ప్రకటన చేయనున్నారు. అయితే రెండు నియోజకవర్గాల నుంచి టీవీకే అధినేత తలపతి విజయ్ పోటీ చేసి గెలిచారు. ఈ మేరకు ఆయన పెరంబూరులో సమీపంలోని డీఎంకే అభ్యర్థి ఆర్డీ శేఖర్పై 53,715 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. అదేవిధంగా తిరుచి ఈస్ట్ నియోజకవర్గంలో సమీప ప్రత్యర్థి డీఎంకే అభ్యర్థి ఎస్ ఇరుదయారాజ్పై 27,416 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. కానీ రెండు నియోజకవర్గాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న విజయ్ ప్రస్తుతం ఒక స్థానాన్ని వదులుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో ఆయన పెరంబూరు నియోజకవర్గ ఎమ్మెల్యేగానే కొనసాగాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. పెరంబూరు నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ అక్కడి సమస్యల పరిష్కారానికే ఆయన మొగ్గు చూపిస్తున్నట్టు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ శ్రీనివాస్ ఫోన్ ద్వారా అందిస్తారు. రైట్ శ్రీనివాస్, చెప్పండి. ఏదైతే తమిళనాడు రాజకీయాలు కొలిక్కి రాబోతున్నాయి, 2 రోజుల్లో తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం చేసేందుకు అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ రోజు కానీ రేపు కానీ విజయ్ శాసనసభ పక్ష నాయకులను నేతగా ఎన్నుకునేందుకు ఆహ్వానం పంపించడం జరిగింది. అయితే ముందు అనుకున్నట్టుగానే ఏదైతే ఆ పార్టీకి సంబంధించిన 108 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే గెలుపుతున్నారో వాళ్ళందరినీ కూడా రేపు సమావేశానికి రావాల్సిందిగా ఆహ్వానం పంపించారు. ఈ సమావేశంలో ముందుగా శాసనసభ పక్ష నేతగాను ఎన్నుకుంటారు. అంటే సహజంగానే శాసనసభ పక్ష నేతగా విజయ్ని పార్టీ ఎన్నుకుంటుంది. ఆ తర్వాత ప్రభుత్వం ఏర్పాటుకు తనను ఆహ్వానించాల్సిందిగా గవర్నర్ను విజయ్ అవకాశం ఉంది. ఆ తర్వాత గవర్నర్ విజయ్ను ముఖ్యమంత్రిగా ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించబోతారు. ఇదంతా కూడా రెగ్యులర్ గా జరిగే ప్రాసెస్. ఆ ప్రాసెస్ కొనసాగబోతుంది. అయితే ప్రస్తుతం పార్టీ విజయ్ ముందున్న ప్రధాన సవాలు ఏదైతే తనకు రావాల్సిన మ్యాజిక్ ఫిగర్ అవుతుందో అది 100 మాత్రమే మిగిలిపోయింది. 118 స్థానాలు రావాల్సి ఉండగా, అయితే ఇందులో 10 స్థానాల కోసం ఏ పార్టీ తీసుకుందామనే దాని మీద సమాలోచన జరుపుతున్నారు. అయితే మనకున్న సమాచారం ప్రకారము కాంగ్రెస్, డిఎంకే పార్టీలను అదేవిధంగా లెఫ్ట్ పార్టీల నుంచి తీసుకునేందుకు విజయ్ సుముఖతంగా ఉన్నట్టు నచ్చింది. అయితే దీనికి సంబంధించి ఒక ప్రకటన కూడా వెలువడాల్సి ఉంది. ఆ పార్టీలు కూడా డిఎంకే కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, అదేవిధంగా లెఫ్ట్ పార్టీలు కావచ్చు, వాళ్ళు కూడా మద్దతు ఇచ్చేందుకు సిద్ధంగానే ఉన్నారు. దీనికి సంబంధించి ఉదయం నుంచి కూడా సమాలోచనలు జరుపుతున్నారు. అయితే వీళ్ళు ప్రభుత్వంలో చేరతారా నుంచి మద్దతు ఇస్తారనేది కూడా చూడాలి. ప్రభుత్వంలో చేస్తే ఏ కండిషన్ అంటే వీళ్ళకి కూడా మంచి పదవులు కావాలనే కండిషన్ చేస్తే అవి ఎంత ఉంటారు. సో ఇవన్నీ కూడా ఈ రాజకీయ సమీకరణలో వీటి మీద చర్చకు వస్తుంది. అయితే వీటి చర్చకు వచ్చే ముందుగా రేపు శాసనసభ పక్షం సమావేశమై ముఖ్యమంత్రిగా విజయ్ని ఎన్నుకొని ఆ తర్వాత శాసనసభ సభాపక్ష నేతగా విజయ్ని ఎన్నుకొని ఆ తర్వాత ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం తర్వాతనే మొత్తం ఇవన్నీ కూడా అయితే తనకున్న బలం కు 2 వారాల సమయం కోరే అవకాశం ఉందని తెలుస్తుంది. అంటే 10 మంది బలాన్ని కాబట్టి ఆ దిశగా
అడుగు చేస్తుంది. మరోవైపు ఒక 10 మంది రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. తమిళనాడు రాజకీయ ముఖచిత్రం మారిపోయింది. ముఖ్యమంత్రి పదవికి ఎంకే స్టాలిన్ రాజీనామా చేశారు. నిన్న ప్రకటించిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి ఓటమి నేపథ్యంలో ఇవాళ ఆయన తన పదవికి రాజీనామా చేస్తూ ఆ లేఖను గవర్నర్కు పంపించారు. తమిళనాడు ప్రజల తీర్పును గౌరవిస్తున్నట్టు స్టాలిన్ ప్రకటించారు. కాగా నిన్నటి ఫలితాల్లో డీఎంకే కూటమి 72 స్థానాలు, అన్నాడీఎంకేకు 53 స్థానాలు రాగా టీవీకే పార్టీకి 108 విజయం సాధించింది. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్ నెంబర్ 118 సీట్లతో స్పష్టమైన మెజార్టీ ఏ పార్టీకి లేకపోవడంతో అతిపెద్ద పార్టీగా నిలిచిన టీవీకే పార్టీ అధినేత విజయ్ ప్రభుత్వ ఏర్పాటుపై ఫోకస్ పెట్టారు. ఎవరితో పొత్తు పెట్టుకోవాలనే విషయంపై టీవీకే నేతలతో ఆయన చర్చిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రభుత్వ ఏర్పాటుపై చర్చించడానికి విజయ్ గవర్నర్ అపాయింట్మెంట్ కోరారు.
ఐపీఎల్ సీజన్ను ఆసరాగా చేసుకుని సాగుతున్న భారీ అంతర్జాతీయ క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టును అనంతపురం జిల్లా పోలీసులు రట్టు చేశారు. ఫిలిప్పీన్స్ కేంద్రంగా సాగుతున్న ఈ ఆన్లైన్ గేమింగ్ నెట్వర్క్ను సాంకేతిక పరిజ్ఞానంతో ఛేదించి 10 మంది నిందితులను అరెస్ట్ చేశారు. ఫిలిప్పీన్స్ వేదికగా డ్రీమ్ ప్లే యాప్ ద్వారా ఈ దందా కొనసాగుతున్నట్టు గుర్తించారు. కళ్యాణదుర్గం ప్రాంతంలో ఆకస్మిక దాడులు నిర్వహించిన పోలీసులు 10 మంది నిందితులను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఈ ముఠాకు ప్రధాన సూత్రధారి శివ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. అతడు ప్రస్తుతం ఫిలిప్పీన్స్ నుంచి ఈ కార్యకలాపాలను నిర్వహిస్తున్నాడు. ప్రస్తుతం అతడు పరారీలో ఉన్నాడు. ఇండియాలో సేకరించిన సిమ్ కార్డులను ఎవరికీ అనుమానం రాకుండా కార్గో జీన్స్ ప్యాంట్ జేబుల్లో దాచి ఫిలిప్పీన్స్కు పంపించేవారు. స్థానికులకు ఆశ చూపి ఒక్కో బ్యాంకు ఖాతాకు 10,000 చెల్లించి వారి పేర్లతో ఖాతాలు తెరిపించేవారు. నిందితులందరూ ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయమై అంతర్జాతీయ స్థాయిలో ఈ నెట్వర్క్ను విస్తరించారు. ఫోన్పే లావాదేవీల ద్వారా బెట్టింగ్ సొమ్మును మళ్లించేవారు. పోలీసుల సోదాలో సుమారు 60 లక్షల విలువైన ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు. వీటిలో 15 మొబైల్ ఫోన్లు, 15 సిమ్ కార్డులు, 13 ఏటీఎం కార్డులు, XUV 700 కారు, 4 బైకులు, ల్యాప్టాప్లు ఉన్నాయి. ఇక ఆన్లైన్లో బెట్టింగ్ ఆడితే తప్పించుకోలేరని జిల్లా ఎస్పీ జగదీష్ ప్రకటించారు. క్రికెట్ బెట్టింగ్ జోలికి వెళ్తే కఠిన చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు. ఆన్లైన్ గేమింగ్ వల్ల కుటుంబాలు నాశనం అవుతున్నాయని తెలిపారు. బెట్టింగ్, గేమింగ్పై సాంకేతిక నిఘా కొనసాగుతోందని స్పష్టం చేశారు. ఈరోజు మనము ఒక ఇంటర్ స్టేట్ అండ్ ఇంటర్నేషనల్ లింకేజ్ ఉన్నటువంటి ఒక క్రికెట్ బెట్టింగ్ గ్యాంగ్ని మనము బస్ చేయడం జరిగింది. సో దీంట్లో డ్రీమ్ ప్లే 1 అనే ఒక యాప్ ద్వారా బేసికలీ డ్రీమ్ ప్లే 1 డ్రీమ్ ఇట్ అచీవ్ ఇట్ అనేటట్టు ఒక యాప్ క్రియేట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించిన లింక్స్ ఏమున్నాయి, అది ఒరిజినల్గా ఫిలిప్పైన్స్ కంట్రీ ఆరిజిన్గా ఈ మొత్తం రాకెట్ నడుస్తుంది. సో దీంట్లో మనము ఒక 19,70,000 ఆల్మోస్ట్ 20 lakh రూపీస్ మనము క్యాష్ చేయడం, ఒక కారు, ఒక 4 బైక్స్, ఒక 3 ల్యాప్టాప్స్, 15 సిమ్ కార్డ్స్, 4 చెక్ బుక్స్, మరి 13 ఏటీఎం కార్డులు, ఒక 15 మొబైల్ ఫోన్స్ సీజ్ చేస్తూ, ఇది మాత్రం కాకుండా ఒక 9 బ్యాంక్స్లో 49 మందికి సంబంధించినటువంటి 18,20,000 రూపీస్ అమౌంట్ కూడా మనము ఫ్రీజ్ చేయడం జరిగింది. సో టోటల్ వాల్యూ ఆఫ్ 60 lakhs వర్త్ ఉన్నటువంటి మెటీరియల్స్ మనము క్యాష్ ఫ్రీజ్ ఉండొచ్చు, మిగతా మెటీరియల్స్ రూపంలో మనం సీజ్ చేయడం జరిగింది. ఇంకా డీటెయిల్స్లోకి వెళ్తే ఒక 10 member గ్యాంగ్ ఇక్కడ లోకలీ ఆపరేట్ చేసేవాళ్ళు. అది కాకుండా అతను శివ అనే అతను రాయలసీమ రీజన్ అతనే, బట్ ఫిలిప్పైన్స్లో ఉంటాడు. సో వీళ్ళు అందరూ కలిపి ఆపరేట్ చేస్తారు. సో ఇక్కడ లోకల్లో తలారి మధు అనే ఒక వ్యక్తి, కళ్యాణదుర్గం సంబంధించిన అతను, వాళ్ళు ఈ శివ అనే ఫిలిప్పైన్స్ అతనితో ఇనిషియల్గా ఫ్రెండ్షిప్ ఏర్పడుతుంది. సో దాంట్లో శివ అనే అతను మీరు బెట్టింగ్ నడిపిస్తే బెట్టింగ్ నడిచిన దాంట్లో వచ్చినటువంటి ప్రాఫిట్లో 60% మాకు, 40% మీకు ఇవ్వడం జరుగుతుంది అని వాళ్ళ మధ్యన ఒక కాన్వర్జేషన్ జరిపి దాని బేసిస్ మీద మధు అనే అతను ఇక్కడ లోకల్స్ దగ్గర సిమ్ కార్డ్స్, పాస్బుక్స్, బ్యాంక్ అకౌంట్స్ క్రియేట్ చేసి దానికి సంబంధించిన ఏటీఎం కార్డ్స్, పాస్బుక్స్ ఇవన్నీ కూడా ఈ కార్గో ప్యాంట్స్ వస్తాయి. ఆ కార్గో ప్యాంట్స్ ద్వారా ఇవి అన్నీ కూడా ఫిలిప్పైన్స్కి పంపించడం జరుగుతుంది. సో దాని భాగంగానే మనము ఒక 15 సిమ్ కార్డ్స్, కొన్ని చెక్ బుక్స్ అండ్ ఏటీఎం కార్డ్స్ కూడా మనం ఈరోజు సీజ్ చేసి ఉన్నాము. సో ఇవి వాడి ఇళ్ళు అన్ని సైబర్ నేరాలకు ఉండొచ్చు, బెట్టింగ్ ఉండొచ్చు, కెసినోకి ఉండొచ్చు, ఇట్లాంటి అన్నిటికీ కూడా ఈ పాస్బుక్స్, ఈ సిమ్ కార్డ్స్ని వాడి వాళ్ళు ఆపరేట్ చేయడం జరుగుతుంది. ఈ శివ అనే అతను ఈ డ్రీమ్ ప్లే 1 ఏముంది, ఈ యాప్ సంబంధించి లింక్స్ అది పంపిస్తాడు. సబ్సిక్వెంట్గా మధు అనే అతను మిగతా లోకల్లీ ఉన్నటువంటి హెడ్స్కి వాళ్ళకి లింక్స్, పాస్వర్డ్స్ ఇవన్నీ కూడా డీటెయిల్స్ వాళ్ళకి కమ్యూనికేట్ చేయడం జరుగుతుంది. దాని ద్వారా వీళ్ళు లోకల్గా బెట్టింగ్ అది నడిపిస్తూ ఉన్నారు. సో మనం ఇప్పుడు ఒక కళ్యాణదుర్గం సంబంధించిన ఒక 6 మెంబర్స్ని మనం అరెస్ట్ చేయడం జరిగింది. ఒకరు ఏలూరుకి సంబంధించిన వాళ్ళు, ఒక 2
తెలంగాణకి సంబంధించిన వాళ్ళు, ఒకరు విజయవాడకు సంబంధించిన వాళ్ళు, ఇంకొక అతను కర్ణాటక అతను అబ్స్కాండ్ ఉన్నాడు, అండ్ ఈ శివ అనే అతను కూడా ఫిలిప్పైన్స్లో అబ్స్కాండ్ ఉన్నాడు. సో వీళ్ళని కూడా మనము అరెస్ట్ చేయడం జరుగుతుంది. సో ఇది మనకు ఐపీఎల్ సంబంధించి నడుస్తున్నటువంటి ఈ బెట్టింగ్ మీద మనం వర్కౌట్ చేసినప్పుడు మనం ఈ ఆపరేషన్ క్యారీ అవుట్ చేయడం జరిగింది. సో అన్ని ఈ యాంటీ సోషల్ యాక్టివిటీస్ ఏమున్నాయి, బెట్టింగ్ ఉండొచ్చు, గ్యాంబ్లింగ్ ఉండొచ్చు, మట్కా ఉండొచ్చు. సో ఇట్లాంటి అన్నిట్లో మీద మనము క్లోజ్ వాచ్ పెట్టడం జరిగింది. అండ్ ఇవన్నీ కూడా ఆర్గనైజ్డ్ క్రైమ్ కింద వస్తాయి. సో ఈ నేరాలకి ఆల్మోస్ట్ లైఫ్ ఇంప్రిజన్మెంట్ లాంటి పనిష్మెంట్ మనకు కొత్త బిఎన్ఎస్ చట్టంలో ఉంది. సో ఇవన్నీ లైఫ్ ఇంప్రిజన్మెంట్ పనిష్మెంట్ ఉన్నటువంటి నేరాల కింద మనం కేటగరైజ్ చేయొచ్చు. సో ఆర్గనైజ్ క్రైమ్ కింద మనము కేసెస్ బుక్ చేసి ఇట్లాంటి వాళ్ళ మీద చట్టపరంగా స్ట్రిక్ట్ యాక్షన్ మనం తీసుకోవడం జరుగుతుంది. ఒకటి యాక్షన్ అయితే, ఇంకొకటి అతి కష్టం మీద కష్టపడి సంపాదించిన డబ్బుల్ని మనము జల్సాల కోసం పాడు చేసుకుని ఫ్యామిలీ మొత్తం కూడా రోడ్ మీదకి వస్తున్నాయి. సో దీని మీద కొంచెం పిల్లలు ఏం చేస్తున్నారు అనేది కూడా ఫ్యామిలీ మెంబర్స్, పేరెంట్స్ వాళ్ళు కూడా దృష్టి పెట్టాలి. అండ్ మీరు మీ హార్డ్ అండ్ మనీని ఏదో అలాగ జల్సాల కోసమో లేదా ఫన్ కోసమనో ఒక్కసారి అడిక్ట్ అయిన తర్వాత చాలా ఫ్యామిలీస్ కూడా రోడ్డు మీదకి వస్తాయి. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని పోలీస్ తరపు నుంచి, ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ తరపు నుంచి గట్టి యాక్షన్ ఉంటుంది దీని మీద. అలాగే మీడియా నుంచి కూడా ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు క్రియేట్ అవేర్నెస్ ఆన్ దిస్. అలాగే పబ్లిక్లో కూడా దీని మీద దృష్టి పెట్టి ఎక్కడైనా ఇట్లాంటివి జరుగుతుంటే ఆ ఇన్ఫర్మేషన్ కూడా మనకు పాస్ ఆన్ చేసినట్టయితే మనం దాని మీద గట్టి యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఎనీ డౌట్స్? సో మనకు ఇక్కడ లోకల్గా ఇతను మధు అనే అతని నేతృత్వంలో ఇట్లాంటిది నడుస్తూ ఉంది. అతను లోకల్స్లో కొంతమంది లీడర్స్, ఇప్పుడు మధు నుంచి మళ్ళీ ఒక హెడ్ చిత్రదుర్గలో, ఒక హెడ్ కర్ణాటకలో, ఒక హెడ్ ఏలూరులో, ఒక హెడ్ విజయవాడలో, ఇలాగ వాళ్ళకి లింక్స్ అది పంపించి వాళ్ళ ద్వారా దీంట్లోకి జాయిన్ చేయించి గేమ్ ఆడుతున్నారు. బికాజ్ వీళ్ళకు కూడా 40% ఏం ప్రాఫిట్ వస్తుంది, అది వీళ్ళకు కూడా గెయిన్ కాబట్టి. సో ఆ ఇన్ఫర్మేషన్ మాకు బయటకు వచ్చినప్పుడు ఆ లీడ్ బేసిస్ మీద మనం వర్కౌట్ చేయడం జరిగింది. ఈ మ్యూల్ అకౌంట్స్ క్రియేట్ చేసినప్పుడు ఇప్పుడు ఏమవుతుందంటే, ఒక కామన్ మ్యాన్ని తీసుకెళ్తారు, అతనికి ఆధార్ కార్డు ఉంటుంది, అతనికి పాస్బుక్ మొత్తం నార్మల్గా వేరే వాళ్ళు వెళ్ళినప్పుడు ఎలాగా అకౌంట్ క్రియేషన్ ప్రాసెస్ ఉంటుంది, అదే ప్రాసెస్ లాగా వాళ్ళు కూడా అన్ని డాక్యుమెంట్స్ ఫర్నిష్ చేసి కేవైసీ కేవైసీ మొత్తం అన్ని కంప్లైంట్స్ చేస్తూ అకౌంట్స్ క్రియేట్ అవుతున్నాయి. సో కాబట్టి ఇష్యూస్ వస్తున్నాయి. కొన్ని కేసెస్లో డార్మెంట్ ఉన్నటువంటి కరెంట్ అకౌంట్స్ నీ బ్యాంక్ మేనేజర్స్ వాళ్ళ కనెవెన్స్. మనం కూడా ఒకటి ముందు రాయదుర్గంలో ఒక సైబర్ క్రైమ్ కేసు చేసి ఉన్నాం. సో దాంట్లో డార్మెంట్ ఉన్నటువంటి ఒక కరెంట్ అకౌంట్ని వాళ్ళు మళ్ళీ వేరే ఫోన్ నెంబర్ ద్వారా లింక్ చేసి వాడడం జరిగింది. అట్లాంటి కనైవెన్స్ కేసెస్ కూడా కొన్ని సిచ్యువేషన్స్లో ఉంటాయి. బెట్టింగ్ యాప్ లోకల్గా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరు ప్రమోట్ చేస్తున్నారు వాళ్ళ మీద కూడా మనము వాచ్ ఉంచడం జరిగింది. రీసెంట్గా కొంతమందికి మనం సోషల్ మీడియా ఇన్స్పెక్టర్ ద్వారా కూడా వాళ్ళని పిలిచి మనం కౌన్సిలింగ్ కూడా చేయడం జరిగింది. స్టార్ట్ చేసినప్పటి నుంచి ఆల్మోస్ట్ ఒక 4 crores పైన జరిగినట్టుంది ట్రాన్సాక్షన్. అతను నేటివ్ అడ్రస్ రాయలసీమ, అంటే అతని స్లాంగ్ లాంగ్వేజ్ అది బట్టి మనం రాయలసీమ లాగా అనుకుంటున్నాము. సో ఫర్దర్ డీటెయిల్స్ మనం వర్కౌట్ చేస్తున్నాం. ఆ డీటెయిల్స్ ఇంకా మాకు రావాల్సి ఉంది. మనకు ఇంకా ఫ్రెండ్స్ ఎవరెవరు ఆడుతుంటారు, ఆ గ్యాంగ్స్ గ్రూప్స్ అన్ని కూడా తెలిసే ఉంటాయి. సో వాళ్ళకి నేను ఆడుతున్నాను, నాకు డబ్బులు వస్తున్నాయి, నువ్వు కూడా ఆడమన్నప్పుడు ఈజీగా జాయిన్ అయిపోతుంది. రోమింగ్ అండి, వాట్సాప్ అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు, రోమింగ్ వాడచ్చు, సైబర్ క్రైమ్కి వాడచ్చు. మీకు చాలా వరకు సైబర్ నేరాలు ఈ మధ్యన వాట్సాప్ ద్వారానే జరుగుతాయి. ఆ నెంబర్స్ మీరు చూస్తే మీకు పాకిస్తాన్ నెంబర్స్ నుంచి చాలాసార్లు వాట్సాప్ +92 నుంచి చాలాసార్లు వచ్చుంటాయి, +1 నుంచి వచ్చుంటాయి. ఇలాగ డిఫరెంట్ దీని నుంచి ఉన్నటువంటి వేరే ఇంటర్నేషనల్ నెంబర్స్ నుంచి చాలాసార్లు మెసేజెస్ మాకు వస్తూ ఉంటాయి. వాట్సాప్లో కూడా మీరు చూస్తూ ఉంటారు. సోషల్ మీడియా ప్రభావం ప్రజలపై ఎక్కువగా పడుతోంది. స్మార్ట్ ఫోన్ చేతిలో ఉన్న ప్రతి వ్యక్తి కొన్ని రీల్స్ చేసేలా పరిస్థితి మారిపోయింది. కొందరు వినోదం కూడిన రీల్స్ చేస్తే మరికొందరు తమకు తోచిన టిక్కాలు చెప్తూ కొత్తరు వైద్యం తెలిసిన వాళ్ళైతే మరికొందరు ఎక్కడో విన్నవి కూడా రీల్స్ రూపంలో పెట్టేస్తున్నారు. అయితే ఉమ్మెత్త పువ్వు తిన్న నలుగురు పరిస్థితి విషమంగా ఉంది. సోషల్ మీడియాలో రీల్స్ చూసి పప్పు ఉమ్మెత్త పువ్వు కూర వండుకొని తిన్నారు కుటుంబ సభ్యులు. మిగిలిన
ఆకుకూరలానే ఉమ్మెత్త పువ్వు కూడా కూర బలమని వీడియో చూసి కూర వండుకొని తిన్నారు. ఒకే కుటుంబానికి చెందిన గంగా భవాని, వీరలక్ష్మి, వీరభౌ, జయలక్ష్మిలు అస్వస్థతకు గురయ్యారు. వీరంతా హైదరాబాద్లో ఉంటుండగా అమ్మవారి జాతర సందర్భంగా సొంతూరికి వచ్చారని చెప్తున్నారు. స్థానికులు ఉమ్మెత్త పువ్వులలో విషపూరిత పదార్థాలు ఉంటాయని, ప్రత్యేకంగా విరుగుడు ఉంటుందని, శరీరంలో పాయిజన్ పర్సెంటేజ్ పెరిగితే ప్రాణాపాయం తప్పదని చెప్తున్నారు వైద్యులు. కాకినాడ జీహెచ్ ఎర్రంపాలెం గ్రామానికి చెందిన బాధితులు చికిత్స పొందుతున్నారు. రైట్గా దీనికి సంబంధించిన మరింత సమాచారం కాకినాడ జిల్లా నుంచి మా కరస్పాండెంట్ వర్మ అందిస్తారు. రైట్ వర్మ, చెప్పండి. రాజేంద్ర, సోషల్ మీడియా ప్రభావం ప్రజలపై చాలా ఎక్కువగానే ఉంటుంది. యూట్యూబ్ అలాగే ఇన్స్టాలో రీల్స్ చూస్తూ అందులో చూపించేదే నిజమని నమ్ముతూ చాలా మంది ఏమైనా చిట్కాలు చెప్తే ముందు వెనక ఏం ఆలోచించకుండా ప్రస్తుతం గుడ్డుగా ఫాలో అవుతూ అందులో ఉన్న వాటిని ఆధారంగా చేసుకుని చాలా విషయాల్లో ముందుకు వెళ్ళి ప్రాణాల మీద కూడా తెచ్చుకున్న సంఘటన ఉన్నాయి. అందులో భాగంగానే కాకినాడ జిల్లాలో సంఘటన చోటు చేసుకుంది. ఆకుకూరల లాగానే ఉమ్మెత్త ఆకులతో కూడా కూర వండుకుని తింటే గనక చాలా ఆరోగ్యం అని ఒక వీడియో వైరల్ అవ్వడం, ఆ వీడియోని కాకినాడ జిల్లా గండేపల్లి మండలం ఎర్రంపాలెం గ్రామానికి చెందినటువంటి నలుగురు ఆడవాళ్ళు చూడడం, సేమ్ మామూలుగా పప్పులో ఆ ఉమ్మెత్త వేసుకుని వంట కూర చేసుకుని అటు తర్వాత నలుగురు భోజనం చేసిన తర్వాత పూర్తిగా వాళ్ళకి కుటుంబీయులకి అంతా ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు. వాంతులు విరోచనాలు అవడంతో వెంటనే స్థానికులు గమనించి వాళ్ళని కాకినాడ జీజీహెచ్కి అయితే తరలించడం జరిగింది. అదృష్టవశాత్తు ఆ ఇంట్లోని చిన్నపిల్లలు కూడా ఉన్నా సరే ఆ కూర తినకపోవడంతో వాళ్ళకి ఎటువంటి ప్రమాదం అయితే జరగలేదు. ప్రస్తుతం నలుగురు కాకినాడ జీజీహెచ్ లో వైద్య సేవలు పొందుతూ ఉన్నారు. ముఖ్యంగా వీళ్ళందరూ స్థానికంగా ఇప్పుడు సొంత గ్రామం కావడం, వీళ్ళంతా ఉపాధి నిమిత్తం హైదరాబాద్ లో ఉంటూ అమ్మవారి జాతర కారణంగా సొంత ఊరికి రావడం, 10 రోజుల క్రితం నిన్న ఈ ఉమ్మెత్త ఆకు వీడియో చూడడం, ఆ తర్వాత కూర చేసుకుని తిన్న వెంటనే ఈ అస్వస్థతకు గురైన పరిస్థితులు అయితే చోటు చేసుకున్నాయి. అయితే ప్రస్తుతం ప్రాణాపాయం నుంచి అయితే బయటపడినట్టు ఎవరైతే వైద్యులు చికిత్స అందిస్తున్నారో కాకినాడ జీజీహెచ్కి సంబంధించి వైద్యులు అయితే చెప్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ ఉమ్మెత్త పువ్వులు కానీ ఆకులు కానీ సహజంగా విషపూరిత గుణాలు కలిగి ఉంటాయి కాబట్టి ప్రత్యేకించి వీటికి ఎటువంటి విరుగుడు కూడా ఉండదు. శరీరంలో విష ప్రభావాన్ని పెంచి నాడీ వ్యవస్థను దెబ్బతీసి ఒకసారిగా గుండెపోటు వచ్చి చనిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఇటువంటి ప్రాణాపాయం మీదకి వచ్చేటటువంటి పరిస్థితుల్లో ఇటువంటివి ఎప్పుడు తినొద్దు, ఎవరు చెప్పినా కూడా నమ్మొద్దు అని చెప్పి వైద్యులు కూడా ప్రస్తుతం అయితే చూస్తున్నారు. అయితే కొన్ని రకాల మొక్కలు ఆయుర్వేదానికి సంబంధించి వాటిలో ఆరోగ్యానికి మంచివి చేస్తాయని వైద్యులు చెప్తారు. వాటిని గుడ్డిగా ఏది ఫాలో అవద్దు. ముఖ్యంగా ఉమ్మెత్త ఆకులకు సంబంధించి గింజలైనా పువ్వులైనా సరే ఆకులైనా పూర్తిగా చాలా విషపూరితంగా ఉంటాయి. వాటి వల్ల మతిమరుపు వచ్చే ప్రమాదం కూడా ఉంది కాబట్టి శ్వాస తీసుకోవడం ఒకసారిగా ఆగిపోయి గుండె నాడీ వ్యవస్థ కూడా దెబ్బతిని గుండెపోటు వచ్చి వెంటనే చనిపోయే అవకాశాలు ఉంది కాబట్టి ప్రతి విషయాన్ని నమ్మి ప్రయోగాలు చేయవద్దని ఈ ఘటనతో నిపుణులు అయితే చూపిస్తున్నారు. తెలియని మొక్కల జోలికి అసలు వెళ్ళొద్దని కూడా ఒకవైపు వైద్యులు కూడా చూపిస్తున్నారు. ఏదేమైనా సోషల్ మీడియా రీల్స్ చూసి పూర్తిగా కూడా ఇటువంటి ఘటన చోటు చేసుకోవడం కొంత ఆశ్చర్యానికి గురి చేసిన ప్రాణాపాయం మీదకి తెచ్చుకున్నందుకు అక్కడ ఆ ఊరు వాళ్ళందరూ కూడా తొలిటి ముక్కున వేలేసుకున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఏదేమైనా ప్రస్తుతం వాళ్ళ ఆరోగ్యం నిలకడగా ఉంది. ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. రాజేంద్ర, థ్యాంక్ యూ వర్మ. ప్రజల స్థిరాస్తులను రక్షించడం ప్రభుత్వ ప్రధాన బాధ్యత అని రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు అన్నారు. భూ సంబంధమైన సమస్యలు తమ దృష్టికి వచ్చాయని అన్నారు. గ్రామస్థాయి నుంచి ఉన్నత స్థాయి అధికారుల వరకు అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. లక్షల ఎకరాల భూములను 22A చేర్చారని, ఈ విషయం భూచమానులకు కూడా తెలియదని అన్నారు. రాష్ట్రంలో 6 నుంచి 7 లక్షల మంది రైతుల పరిస్థితి దీనంగా మారిందని తెలిపారు. నోటీసులు ఇవ్వకుండా చెప్పినా వినకుండా 22A పెట్టిన భూములను వెంటనే బయటకు తీయాలని డిమాండ్ చేశారు. ఉన్నటువంటి భూ సంబంధమైన సమస్యలు మా దృష్టికి వచ్చినాయి. ఆ తర్వాత అప్పటి నుంచి దీని మీద కొంత బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసి ఇందులో అసలు నిజానిజాలు ఏంటి, పూర్వాపరాలు ఏంటి అని తెలుసుకుని మీ ద్వారా మళ్ళీ ప్రజలకు తెలియజేయడానికి వచ్చాం. దాని ద్వారా బ్రతుకుదెరువు సమకూర్చుకోవడం, సంపాదించిన దాంట్లో తినంగా మిగిలిన రూపాయి కూడబెట్టి ఏదో ఒక ఆస్తి కూడబెట్టుకోవడం మానవ సమాజం యొక్క
ప్రాథమిక లక్షణం. మనం ఏది కూడా సంపాదించింది మన దగ్గర మిగలదు అని అనుకుంటే సంపాదించేవాడే ఉన్నాడు. మనం కష్టపడి సమకూర్చుకున్న ఆస్తికి రక్షణ లేదు అని అంటే ఎవరో అసలు ఆ ఆస్తులు సమకూర్చుకోవడానికి కూడా ఇష్టపడరు. అది ఒక అరాచకమైనటువంటి సమాజం అవుతుంది. ప్రజలు కష్టపడి సమకూర్చుకున్నటువంటి ఆస్తులు, ముఖ్యంగా స్థిరాస్తులు, భూములు, భవనాలు, బిల్డింగులు, ఇట్లాంటి వాటిని సరిగ్గా రిజిస్టర్ చేయటం, వాటిని రక్షించటం, ఎవడు పడితే వాడు కబ్జా చేయకుండా రక్షించడం అనేది ప్రభుత్వం యొక్క ప్రధానమైన విధుల్లో మొట్టమొదటిది. అసలు మనం ప్రభుత్వాన్ని పెట్టుకున్నదే దానికోసం, లేకపోతే మనకెందుకు ఈ ప్రభుత్వాలు? ఇంత ట్యాక్సులు కట్టి వీళ్ళని మేపటం ఎందుకు మనం? అది గమనించుకోకుండా ప్రభుత్వంలో పనిచేసే ఆఫీసర్లు మనమేదో వాళ్ళ దయతో, వాళ్ళ భిక్షంతో బతుకుతున్నామనే ఆలోచనలో ఈ రోజున పరిపాలన చేస్తున్నారు. పట్టాలు ఇవ్వండి అని చెప్పి నాగార్జున రెడ్డి గారి జడ్జిమెంట్లో చెప్పాడు. ఈ రోజున పరిస్థితి ఏంటంటే ఇట్లా దీర్ఘకాలం పట్టాలు ఉన్నటువంటి భూములు 14 లక్షల ఎకరాలు ఒక అంచనా ప్రకారం పిఆర్ఓ దగ్గర నుంచి, ఎంఆర్ఓ దగ్గర నుంచి, ఆర్ఐ దగ్గర నుంచి, ఆర్డీఓ దగ్గర నుంచి, కలెక్టర్ దగ్గర నుంచి, సిసిఎల్ఏ దాకా. నిన్న ఒక కేసులో ఎగ్జాంపుల్గా చెప్తాను, నేను స్పెసిఫిక్ కేసుల్లోకి పోదలుచుకోవట్లేదు, ఎందుకంటే ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సమస్య కాబట్టి బ్రాడ్గా చెప్తున్నా. అనుభవం ద్వారా లాయర్ అయినటువంటి చౌదరి గారు, అలాగే డాక్టర్ బాబు గారు, ఇట్లా క్షేత్రస్థాయిలో ఎంఆర్ఓలు, విఆర్ఓలు చేసే అరాచకాల వల్ల జిల్లా కోర్టులకి, హైకోర్టులకి వెళ్ళి ప్రతి దానికి ఒక సూట్ వేయడం వల్ల కోర్టులు అన్నీ కూడా ఈ రోజున లక్షలాది కేసులతో ఇరుకుని పడిపోయినాయి. మనం కేసేస్తే వాళ్ళు తీసుకోము అని చెప్పలేరు. ఇన్ని లక్షల కేసుల్లో ఏ కేసుని తొందరగా తేల్చలేరు. ఒక్కొక్క కేసుకి 10 సంవత్సరాలు పట్టేస్తుంది. జడ్జిలు కూడా ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వం చేయదలుచుకుంటే 5 నిమిషాల పని, వాళ్ళకి డెడ్ లైన్ ఏమి ప్రభుత్వం చేయదు అనుకుని మేము సంఘటితపరచడం మొదలెడతాం. ఎప్పుడు గవర్నమెంట్ చేస్తే అప్పుడు మానేస్తాం. హతిరామ్జీ మఠం భూముల గురించి అని చెప్పి 22A ఆపాల్సిన పని లేదు. మీరు నోటీసులు ఇచ్చి తీసుకోలా, మళ్ళీ వెనక్కి ఇవ్వండి. నోటీసులు ఇచ్చి తీసుకోండి. వాళ్ళు ఎవరు వద్దన్నారు? గవర్నమెంట్ నోటీస్ ఇవ్వకుండా ఇవ్వడానికి ఆపగలవా? చట్టబద్ధంగా తీసుకోండి. దానికోసం అని చెప్పి 6 లక్షల మంది హక్కుదారులను మనం ఇబ్బంది పెట్టకూడదుగా. అంటే ప్రజలకి, ఆస్తి హక్కు కలిగిన వాళ్ళకి అసలు కోర్టుకు వెళ్ళే అవకాశం లేకుండా లాగేసుకుందాం అనుకుంటున్నారా? గవర్నమెంట్ బలవంతాన తీసుకుని ఒక నిషిద్ధ జాబితాలో పడేసి నువ్వు కోర్టుకు కూడా వెళ్ళడానికి వీల్లేదు, నోరు తెరవడానికి వీల్లేదు అంటే అది ప్రజాస్వామ్యమా? అది చట్టబద్ధ పరిపాలన? నోటీస్ ఇవ్వకుండా తీసుకున్నాడన్నిటినీ తిరిగి రీస్టోర్ చేయండి. మీరు తీసుకోదలిస్తే నోటీసులు ఇచ్చి చట్టబద్ధంగా తీసుకోండి, ప్రొసీజర్ ప్రకారం తీసుకోండి అంటున్నాం. ఇంతకు మించిన లీగల్ సొల్యూషన్ దీనికి ఏముండదు.